ఒక్క అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం ప్రపంచ మార్కెట్లను పతనం చేస్తోంది. దీనికి మన స్టాక్ మార్కెట్లు మినహాయింపు కాదు. మన స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. అయితే సాధారణంగా స్టాక్ మార్కెట్లు పతనమైనప్పుడు బంగారం పెరగటము లేకపోతే బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలైనా రేట్లు పెరుగుతాయి. కానీ ట్రంప్ మహాశయుడు కొట్టిన టారిఫ్ దెబ్బతో అన్ని రకాలుగా నష్టమే కలుగుతోంది. అదెలానో మీరే చూడండి. మార్కెట్లలో మహా ఉత్పాతం. ఒక్క రోజులోనే 50 లక్షల కోట్లకి పైగా నష్టం. ప్రపంచ మార్కెట్లకు అమెరికా అధ్యక్షుడు తెచ్చిన మహా కష్టం ఇది. ఈక్విటీలు, క్రిప్టో కరెన్సీలు, బంగారం అన్నీ మటాష్. ఇండియన్ స్టాక్ మార్కెట్లు సోమవారం మహా పతనాన్ని చవిచూశాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో చోటు చేసుకున్న పతనమే మన దగ్గర విశ్వరూపం దాల్చడంతో దళాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్లకు కాళరాత్రులు కనిపించబోతున్నాయి. సోమవారం నాటి పతనంలో ఏకంగా 50 లక్షల కోట్ల నష్టం వాటిల్లగా ఈ పతనం నుంచి క్రిప్టో కరెన్సీ, బులియన్ మార్కెట్లు కూడా తప్పించుకోలేదు. సాధారణంగా ఒక ఇన్వెస్ట్మెంట్ మార్గంలో నష్టాలు వాటిల్లినప్పుడు మరొక పెట్టుబడుల సాధనాలు లాభపడతాయి. కానీ ఈసారి అన్ని రకాల పెట్టుబడుల సాధనాలు భారీగా నష్టపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై వేసిన టారిఫ్ బాంబ్ ఎఫెక్ట్ ఏ ఒక్క విభాగాన్ని వదలకపోవడంతో క్రిప్టో కరెన్సీ కింగ్ అయిన బిట్ కాయిన్ 14% నష్టపోయింది. ఎథీరియం, సొలానా, రిపిల్ కూడా ఇదే బాటలో 12 నుంచి 14% వరకు వాటి విలువ కోల్పోయాయి. బిట్ కాయిన్ వాల్యూ $76,876 చేరగా మొత్తంగా బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $1.25 ట్రిలియన్ చేరింది. మరోవైపు బంగారం, వెండి రేట్లపైన ట్రంప్ టారిఫ్ దెబ్బపడింది. ఇప్పటికిప్పుడు గోల్డ్ రేట్లపై సుంకం ప్రభావం లేకపోయినా ఒక్కరోజే బంగారం గ్రాముకు $250 తగ్గడం గమనార్హం. దీంతో తులం బంగారం 91,000కు అటూ ఇటూగా ట్రేడ్ అయింది. మన మార్కెట్లలో ఇలాంటి పతనాలు గతంలోనూ నమోదయ్యాయి. 1992లో హర్షద్ మెహతా స్కామ్ బయటపడినప్పుడు ఇలానే సెన్సెక్స్ భారీగా క్రాష్ అయింది. ఏప్రిల్ 28, 1992న సెన్సెక్స్ 570 పాయింట్లను నష్టపోయింది. అప్పటికి అది 12.7% నష్టంతో సమానం. ఆ తర్వాత స్టాక్ బ్రోకర్ కేతన్ ఫరెక్ స్కాండల్ బయటపడినప్పుడు అంటే 2001 మార్చి 2న 176 పాయింట్లు నష్టపోయింది. అది 4.13% నష్టంతో సమానం. తర్వాత 2004లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మే 17, 2004 సెన్సెక్స్ 11.1% నష్టపోయింది. ఇక నాలుగో పతనం 2008లో లేమాన్ బ్రదర్స్ సంక్షోభం ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేయగా జనవరి 21, 2008న సెన్సెక్స్ 7.4% నష్టపోయింది. ఇక అందరికీ బాగా గుర్తున్నది కోవిడ్ లాక్డౌన్ల సమయంలో మార్చి 23, 2020న సెన్సెక్స్ 13.2% పతనమైంది. 3,935 పాయింట్లు నష్టపోయింది. ఇదిగో ఇప్పుడు తిరిగి మళ్లీ ట్రంప్ టారిఫ్ వారితో మహాపతనపు సెషన్లు చోటు చేసుకున్నాయి.